బం బం మహాతల మహాతలలో ఉద్భవించిన శక్తి మహాతల. ఏంటమ్మా ఇప్పుడు పూజ చేస్తున్నావు? అది కూడా తల తిప్పి అక్కడ నీ తల మెరుస్తుంది ఎందుకలా అని అనుకుంటూ వెళ్తూ ఉండగా లోకి అక్కడి నుంచి వెళ్తుండగా పొట్టి దెయ్యాన్ని వచ్చింది. విరాట్ ఎక్కడికి వెళ్ళకు, మంత్రాలవ్వ తపస్సు చేస్తుంది. నువ్వు కావలగా కాయిస్తూ ఉండు, సరేనా? నేను వెళ్ళొస్తా, సరేనా? మంత్రాలవ్వ బేతాల దీక్షకి ముఖ్యమైన దీక్షలో ఉంది, అందుకని మంత్రాలవ్వని ఎవరు నిషేధించొద్దని చెప్పారు. ఇలహి పుల్లస్ పుల్లస్ ఈమహ కుమహ కుక్కుమహ బం బబ్రక బం బబ్రక ఇవహయామి. ఇదిలా ఉంటే అక్కడ చాలా దూరంలో కోమల్పూర్ అని ఉంది. ఆ కోమల్పూర్లో కొండల మధ్య ఒక బంగ్లా ఉంది. ఆ దెయ్యాల బంగ్లా నుంచి విచిత్ర గబ్బిలాలు బయటికి వస్తూ ఉంటాయి. ఏదో ఏడుపు వినిపిస్తూ ఉంటుంది అక్కడి నుంచి. అది ఎవరో సృష్టించలే, అసురేంద్ర సృష్టించి వెళ్ళాడు చెండయ్యత కోసం. అది అలా ఉంటే అక్కడికి చాలా దూరంలో ఒక గుహ ఉంది. భైరవ కొండల్ని దాటి వస్తే, వితర శక్తిని దాటి వస్తే గుహ ఇది. కట్టెల గుహ. అక్కడ నివాసించేది ఎవరో కాదు, అసురేంద్ర చెల్లెలు. అసురేంద్ర అసురుడు అయితే దాని చెల్లెలు ఇంకా ఘోరమైన చెల్లెలిరాళ్ళు. అసురరాణి మామూలుది కాదు. అసురేంద్ర కన్నా 20 రెట్లు పొందిన ఎక్కువ శక్తివంతురాలు. అసురరాణిని ఓడించడం ఎవ్వరి వల్ల కాదు. అసురరాణిని చంపే మార్గం తన దేవుడికే తెలుసు. ఇంకా ఎన్ని ఇలా గుహలో దాక్కొని కూర్చోవాలి? ఏయ్, ఇంకా ఎన్ని లాలు ఇలా దాక్కొని కూర్చోవాలి? దేవుడా, రాతిని దేవుడా చెప్పు. నువ్వు రాతిని సృష్టిస్తావు, నన్ను కూడా సృష్టించగలవు, చెప్పు. నీకు అంజన దర్పాన్ని వినిపిస్తున్నాను విను. దాన్ని బట్టి నువ్వు ఏం చేయాలో చెప్పగలుగుతా. నువ్వు నాగమణి ముందుగాల సంపాదించు, ఆ తర్వాత మీ అన్నయ్య కన్నా గొప్పదానివి అవుతావు. చూడు, అతివంత శక్తురాలు నువ్వే. అసురరాణి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మునుపటి క్రితమే అసురేంద్ర మీ అన్నయ్య పతంగి తంత్రం మళ్ళీ చేసి పొట్టిదయ్యాన్ని శిల్పంగా మార్చాడు. పొట్టిదయ్యం మంత్రాలవ్వ గురించి నీకు అవసరం లేదు, మంత్రమణి గురించి తెలుసుకో. మంత్రమణి నాగమణి ఇద్దరు కలిపితే ఉద్భవిస్తుంది నందిని. ఆ నందిని ఎవరో తెలియదు నీకు తర్వాత తెలుస్తుంది. కానీ చెప్పినట్టు చెయ్యి. మీ అన్నయ్య ఇంతకు ముందే పతంగి తంత్రం చేసి చెండేతని మేలు కలుపుదామని చూశాడు. అప్పటికే మంత్రాలవ్వ తన శక్తితో మొత్తం బేతాల శక్తి కోల్పోయింది. చెండ మంత్రాలవ్వలోకి ప్రవేశించాడు, అందుకే పతంగిలో దూరలేకపోతున్నాడు చెండ. వెంటనే భూతాల బంగ్లాలోకి వెళ్ళి రాత్రి కానే దెయ్యాన్ని మేలుకొల్పు, గంట స్తంభాన్ని నిర్మించు, సరేనా? అది కాల్పి ఊర్లో పక్కన చుట్టుపక్కన, సరేనా? అది బలి తీసుకుంటుంది, నీ పని ఏదో నువ్వు చే. అది బలి తీసుకున్న ఎమ్మటెమ్మటే నాకు శక్తి పెరిగి నీకు కిరీటాన్ని ఉత్పాదిస్తాను, సరేనా? వెంటనే అసురరాణి తన శక్తితో పాతాళ మృగాన్ని సృష్టించింది. అసురరాణి పటాపంచలుగా బయలుదేరింది ఆ ఊరికి. చీకటి పడగానే కోమల్పూర్లో దిగింది అసురరాణి. కోమల్పూర్ యజమాని ఇంటి దగ్గర దిగింది. ఆ ఇంటి దగ్గర పటాపంచలుగా వేషం మార్చి ముసల్దాన్లాగా ప్రవర్తించింది. సోది చెప్తాను అయ్యా, సోది. జరిగేది చెప్తాను, జరగబోయేది చెప్తాను. అయ్యారండి, ఇంట్లో ఎవరున్నారండి? నక్కి నక్కి వేషాలు వేస్తూ ఉంది అసురరాణిలో ఉన్న మంత్రాల కల్పిక. అని నక్కి నక్కి ఘోరంగా వేషాలు వేస్తుండగా గ్రామ పెద్ద మణికంఠ వచ్చాడు. మీ పేరు మణికంఠ కదా, నాకు తెలుసు. మీకు రానున్న రోజుల్లో మీ గతికి ఊరికి పెద్ద గతే పడుతుంది, చూసుకో. ఎవరమ్మా నువ్వు? ఇక్కడికి వచ్చి ముసలి నాట్లు కాలాడుతున్నావు. ఎవరు నువ్వు? వెళ్ళి మా ఊరికి గతి పట్టడం ఏంటి? అది నీ వల్లనా? ఎవరి వల్ల? ఎందుకమ్మా ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడుతున్నావు? అయ్యో, తప్పుగా అనుకోకునైనా నేను జరగబోయే కథలు చెప్తాను. మీ ఊరికి పెద్ద అరిష్టం పట్టబోతుంది, అన్ని కరువుకొస్తాయి. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసానులే, కానీ నువ్వైతే ముందు ఇక్కడ నుంచి బయలుదేరు. మా ఊరికి ఎందుకు అరిష్టం పడుతుంది? మా దగ్గర చాలా డబ్బు ఉందిలే, కానీ నువ్వైతే వెళ్ళిపో. సరేనైనా నీ ఇష్టం, నేను వెళ్తున్నాను. నన్ను కలవాలంటే నేను పక్క వీధుల్లోనే ఉంటా, కలువు. అక్కడి నుంచి వెళ్ళింది. చెప్పిన తర్వాత రోజే సూర్యోదయం అవ్వగానే బావిలో చుక్క నీరు అడుగంటుకుపోయాయి. చుక్క నీరు కూడా లేదు.
అయ్యో! ఇదేంది సడన్‌గా నీళ్లు మాయమయ్యాయి. ఎవరైనా ఎత్తుకుపోయారా నీళ్లు ట్యాంకుల్లో కానీ? స్వప్న నీ దగ్గర బిందె నీళ్ళు ఉంటే నాకు ఇవ్వవా? నాకు చాలా అవసరం. ఇలా నీళ్ళ కరువు ఏదని నాకు తెలియదు. నా దగ్గరనే నీళ్ళే నీకు అడుగుదామని వస్తే నువ్వు మళ్ళీ రివర్స్ నాకు అడుగుతున్నావేంది? సరే గాని అక్కడ తిరిగి ఎందుకు చూస్తున్నావు? పద గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళి ఇదంతా జరిగింది చెప్తాం. ఇలా ఉంటే మనం బతకలేము. అని అనుకుంటూ గ్రామ పెద్ద మణికంఠ గారింటికి వెళ్ళి జరిగిందంతా చెప్పారు. గ్రామ పెద్ద చూసి చెప్తే, అవును కదా, నీళ్ళు మా ఇంట్లో కూడా లేవు. అలా అడుగు అంటుకో ఎందుకు పోయాయి? నువ్వు నాకు ముసలి మంత్రాలవ్వ నిన్న వచ్చి చెప్పిపోయింది. ఆమె వాళ్ళేనా లేకపోతే కరువు వచ్చిందా మన ఊరికి అని వాళ్ళకి పంపించాడు లోపల. ఈ వెంటనే బయలుదేరి ముసలి మంత్రాలవ్వని మంత్రమణి రూపంలో ఉన్న ఆమెని పిలుచుకురమ్మని తన సహోదరులకి చెప్పి పంపించాడు. వెంటనే తన సహోదరుడు మంత్ర అసురని తీసుకొని వచ్చాడు. ఏందయ్యా నా మీద మీకు నమ్మకం లేదు కదా, మళ్ళీ తీసుకొచ్చారు ఏంటి? అయ్యో తప్పని క్షమించండి. మా ఊరికి ఎందుకు ఇలా కరువు పట్టింది? దేని వలన? సువర్ణకేతన సంత్రం చెప్పాను కదా. మీ ఊరికి ప్రేతాత్మ పీడ ఆవహించింది. నేను చెప్పినట్టు చేస్తే ఆ ప్రేతాత్మ పీడ వదిలిపోతుంది. నేను చెప్పినట్టు చెయ్యండి. ప్రతి ఇంటి గుమ్మ మీద దెయ్యాల దిష్టి బొమ్మ పెట్టండి. ఆ ప్రేతాత్మ పీడ మీ ఇంటిలో ఉండదు. మీ వెంటనే పొలిమేర దగ్గరికి వెళ్ళి అక్కడ గంట స్తంభాన్ని నిర్మించింది అసురరాణిలో ఉన్న కల్పిక. ప్రతి రాత్రి వచ్చి ఒక మేకని బలి ఇవ్వండి ఆ భూతాల బంగ్లాలో. ఆ బలి ఇస్తే మీకు నీరు కొంచెం కూడా కరువవ్వదు. నాకు మీ భూతాల బంగ్లా చూపించండి. మణికంఠ గారు వెంటనే భూతాల బంగ్లా చూపించారు. అది తెల్లవారి చాలా అందంగానే ఉంది, కానీ రాత్రి అవ్వగానే భయంకరంగా మారుతుందని చెప్పారు. ఇది చాలు. నేను ఈరోజు రాత్రి తంత్రం చేస్తాను. మీరిక వెళ్ళొచ్చు. మీ ఊరికి నేనే కాపా. కల్పి రూపంలో నుంచి అసురరాణి రూపంలో మారి పెద్ద తంత్రం చేస్తూ ఉంది. జంజహారి జగదంజహారి ప్రేతాత్మ నిద్రలేహారి భవారి భమం భమాక్ర వేవత్యర క్రాశూలం అని మేకని బలిచ్చింది. మేఘరక్తం పోయగానే విచిత్ర మంత్రాలు చదివితే ఒక ఉద్భవించింది దెయ్యం. ఆ బంగ్లాలో నివసించే దెయ్యం బయటికి వచ్చి ఉద్భవ రూపంలాగా మారింది. నిష్కదయ్యమా, నేను చెప్పినట్టు చెయ్యి సరేనా? ఈ ఊరే నీకు బలి అవుతుంది త్వరలో, సరేనా? వీళ్ళని చంపకుండా నా ఉట్టి ప్రాణాలతో నాకు తీసుకురా. నా దేవతనికి నేనే బలిస్తా. నువ్వు రాత్రి అవ్వగానే ఈ బంగ్లాలో దూరు. నీకు మేక రక్తం వస్తుంది, నాకు మనిషి రక్తం ఇవ్వు. నువ్వు మేక రక్తం నీకు చాలా ఇష్టం అని నాకు తెలుసు. అందుకే ఈ వితల తంత్రం చేశాను. సరే, అసలుకి ఇదంతా ఎందుకు అసురరాణి? అదంతా నీకు తర్వాత చెప్తాను. నువ్వు మనుషులను నా దగ్గరికి తీసుకురా, చంపకుండా. వాళ్ళ గొంతు పిసికి తీసుకొనిరా. నీకు అర్ధరాత్రి మేకని బలిస్తాడు జమీందార్, సరేనా? వాడిని ఏం చేయకు, మెల్లమెల్లగా చంపుకురా, సరేనా? ఆవహించుకో. మంత్రాలవ్వ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అందరూ వెంటనే నిశాచర దగ్గరికి బయలుదేరదామని అనుకున్నారు. లోకి చాలా బేతాల తపస్సులో ఉన్నారు. అతన్ని భంగం కల్పిస్తే మనకే ప్రమాదం. అందుకే నిశాచర దగ్గరికి వెళ్ళాలి. పదండి వెళ్దాం. అందరూ అక్కడి నుంచి వెంటనే నిశాచర దగ్గరికి బయలుదేరారు. ఇక్కడికి బయలుదేరిన అసురేంద్ర మీ వెంటే వస్తాడు.